రే బోసు, నేను సురేంద్ర లేచిపోతున్నాం. ఇక్కడి నుంచి పారిపోతున్నాం. బతికుంటే మళ్ళీ కలుద్దాం. బాయ్ బాయ్ నిర్జా. వామ్మో వామ్మో, ఎంత మార్పు, ఎంత మార్పు! అమృత మేడం, మీరిలా ఎప్పుడు మారిపోయుంటే ఆ శర్వానికి చుక్కలు చుక్కలు చూపించేదాన్ని. పదండి మేడం, లోపల కూర్చొని తీరిగ్గా మాట్లాడుకుందాం. పదండి. ఆహా, నాకిప్పుడు ఎంత ఆనందంగా ఉందో తెలుసా మేడం? రండి మేడం, వచ్చి కూర్చోండి. ఇదేంటి ఉన్నట్టుండి ఇంత ఓవర్ యాక్షన్ చేస్తుంది? నీ ఒరిజినల్ పొజిషన్కి వచ్చి నుంచో. అమృత మేడం, వెళ్ళక్కడి నుంచో, వెళ్ళు. ఇప్పుడు పాయింట్ కొద్దాం. శర్వానికి నీకు ఏంటి గొడవ? అదేంటి మేడం, మీకేమీ తెలియనట్టు మళ్ళీ నన్ను అడుగుతున్నారు? అసలు మీరే కదా అప్పుడు కోర్టుకొచ్చి గడగడా వాదించి ఆ శర్వాణిని సేవ్ చేశారు. అప్పుడు చేసిందంతా చేసి ఇప్పుడు అమాయకంగా ఇలా అడుగుతారేంటి మేడం? కరెక్ట్ కరెక్ట్. అదే మళ్ళీ ఏమైనా గొడవలు మొదలయ్యాయా అని. నా సంగతి పక్కన పెట్టండి మేడం. 3 రోజుల నుంచి మా సురేంద్ర మీరు పాజిటివ్ క్యారెక్టర్ కాదు నెగిటివ్ క్యారెక్టర్ అని చెప్తుంటే నేను నమ్మనే లేదు. ఇప్పుడు మిమ్మల్ని మీ బాడీ లాంగ్వేజ్ ని చూశాక మీరు మాకంటే పెద్ద విలనని అర్థమైంది. సో శర్వాణి మీద రివెంజ్ తీర్చుకోవడానికి ఏదైనా చేయడానికి రెడీగా ఉన్నాం. నేను రెడీ మేడం. ఏదైనా మీరు చెప్తేనే దేనికైనా రెడీ మేడం. అవును మేడం, ఇలాంటి విషయాల్లో కీర్తి పర్ఫెక్ట్ మేడం. మేడం, అది ఇంతింత కళ్ళేసుకుని నన్ను భయపెట్టేస్తుంది మేడం. నా బతుకు చెడా, ఆ శర్వాణిని చూస్తే ఎప్పుడూ పారిపోవడమే. నా జీవితంలో ఒక్కసారైనా ఆ శర్వాణి మీద పైచేయి సాధించాలని నా కోరిక మేడం. ఇప్పుడు కూడా అది నా మీద ఏదో కేసులు బనాయించి నన్ను అరెస్ట్ చేయడానికి వస్తే ఎదుగో ఈ సన్నాసిని తీసుకుని పారిపోయొచ్చాను. నిజం చెప్పాలంటే ఇప్పుడు మీరు తప్ప వేరే దిక్కు లేదు మేడం. మీరే ఏదైనా చేసి నన్ను ఆ శర్వాణి బారి నుంచి కాపాడండి మేడం. మీ కాళ్ళు పట్టుకుంటాను.
ఎప్పుడు ఉపయోగపడతాను అంటావు అంతే కదా? అవునా అమృత మేడం, నాకొక చిన్న డౌట్. మా సురేంద్ర గారికి మీ ఫోటో మీరే ఇచ్చి చంపేయమని డబ్బు కూడా ఇచ్చారు. చివరికి ఆ శర్వాణి దగ్గర నుంచి వీణ్ణి ఎస్కేప్ అయ్యేలా చేశారు. అసలు ఇదంతా ఎందుకోసం చేస్తున్నారు? దేనికోసం చేస్తున్నారు? ఈ సురేంద్ర గాడితో నన్ను నేను కాల్పించుకొని ఆ నేరం శర్వాణి మీద నెట్టేద్దామని ప్లాన్ వేశాను కీర్తి. ఇదిగో ఈ వెధవ శర్వాణికి రెడ్ హ్యాండెడ్ కి దొరికిపోయి ప్లాన్ అంతా అప్సెట్ చేశాడు. ఏంటి? నిజమా? నమ్మలేకపోతున్నాను మేడం. మన బిజినెస్ మీద ఒట్టు కీర్తి. అతడు సినిమాలో కోట శ్రీనివాసరావు కూడా ఇలాగే కాల్చమని మహేష్ బాబుకి ₹1,00,00,000 ఇస్తాడు. ఆ సీన్ గుర్తుందా నీకు? అబ్బబ్బబ్బా, ఎందుకు గుర్తులేదు మేడం? నేను మహేష్ బాబు ఫ్యాన్ని. ఆ సినిమాని 10 సార్లు చూశాను. అయినా సినిమాని ఒక్కొక్కరు ఒక్కొక్క విధంగా కాపీ కొడుతుంటే మీరు ఏ విధంగా కాపీ కొడుతున్నారా? మీరు గ్రేట్ మేడం. హా, ఎంత కాపీ కొట్టినా ఏం లాభం కీర్తి? వీడికిచ్చిన డబ్బు పోయే, వీడి వల్ల పని జరగదాయే. అమృత మేడం, ఇంత చిన్నదానికి మీరు నర్వస్ అయితే ఇలా? మీకు నేనన్నాను, కుక్కలాగా నేను మీ కాళ్ళ దగ్గరే పడుంటాను. మిమ్మల్ని ఎప్పుడు కాల్చమంటే నేనప్పుడే కాల్చి పడేస్తాను. చెప్పండి మేడం, మిమ్మల్ని కాల్చమంటారా? చెప్పండి. ఏ వెళ్ళి పొజిషన్లో ఉండు. మేడం, అవసరమైతే ఆ శర్వాణి రేణుకుని కూడా కాల్చిపడేయాలి. చెప్పండి, మీ సపోర్ట్ ఉంటే ఇప్పుడే వెళ్ళి కాల్చి పారేస్తాను. మీ సపోర్ట్ ఉంటేనే అమృత మేడం నేనేదైనా చేయగలుగుతాను. మీ కాళ్ళు పట్టుకుంటాను. కనీసం మీరైనా ఆ శర్వాణిని ఏదో ఒకటి చేయండి మేడం. చిచి, నువ్వు ఇలా ప్రతిసారి నా కాళ్ళు పట్టుకుంటానని మాట్లాడద్దు కీర్తి. ఇప్పుడు కీర్తి అంటే ఎవరు? ఈ అమృత మనిషి. నేనుండగా శర్వాణి నీ మీద చేయి వేస్తే తప్పించుకోగలదా? ఎదిగో కీర్తి, నువ్వు రెచ్చిపో. ఎవడొస్తాడో ఎవత్తొస్తుందో చూస్తా. నీ వెనకాల నేనున్నాను. హలో, ఇంతకీ నేను అంటే ఎవరిని? అమృత. అమృత మేడం, నా వెనకాల అమృత ఉంది. ఆహా, నాకు మీరిలా అభయాస్తం ఇస్తుంటే ఆయనెవరో అలెగ్జాండర్ ప్రపంచాన్ని జయించాడంట. నేనిప్పుడు ప్రపంచాన్ని జయించినంత ఆనందంగా ఉంది మేడం. కీర్తి, ఇక నుంచి మనిద్దరం కలిసి శర్వాణి అనే క్యారెక్టర్ని ఎండ్ చేయడం, అదే మన లక్ష్యం. శర్వాణి ఏంటో దాని లెక్కేంటో నేను చూసుకుంటాను. ఈ రోజు నుంచి నువ్వు ఆడిందే ఆట, పాడిందే పాట. అభి, ఆ శర్వాణి మన కీర్తి పైన ఎన్ని కేసులు పెట్టినా వాటన్నిటికీ బెయిల్ తీసుకొస్తాను. ఇక నుంచి ఈ కీర్తి అమృత మనిషి. అలాగే అలాగే అమృత మేడం. కీర్తి, ఇక నీకెప్పుడు ఏం కావాలన్నా నాకొక్క ఫోన్ చేస్తే చాలు, నేనే అన్ని చూసుకుంటాను. సరేనా? ఇదిగో సురేంద్ర, ఇది కలో నిజమో నాకు అర్థం కావట్లేదయ్యా. కీర్తి, ఇంకెప్పుడు చూసినా మమ్మల్ని వెర్రిబాగుల్లా చూడటం కాదు. చూడు, నా వల్ల నీకు ఎంత పెద్ద విలన్ పరిచయం అయిందో. ఆ, ఈ ఒక్కసారికి నువ్వే తోపు లేవయ్యా. అమృత మేడం, నాదొక చిన్న డౌట్. ఇంకా డౌట్స్ ఏంటి కీర్తి? ఏమీ లేదు మేడం. మీరేమో నిన్న మొన్నటి వరకు నిజాయితీకి ప్రతిరూపం.
పక్క 420. అలాంటిది మీరు నైట్కి విలన్ అవడం ఏంటో, నాలాంటి దాంతో చేతులు కలపడం ఏంటో. నిన్న మొన్నటి వరకు ప్రాణానికి ప్రాణంగా ఉన్న ఆ శర్వాణిని మీరు టార్గెట్ చేయడం ఏంటో నాకు అస్సలు అర్థం కావట్లేదు మేడం. ఒకవేళ నన్ను మీరు ఆ శర్వాణికి రెడ్ హ్యాండెడ్ గా పట్టించడం కోసం నాటకం ఆడడం లేదు కదా? అమృత, కీర్తి నిన్నే అనుమానిస్తోంది. కీర్తి, నువ్వు ఎవరి దగ్గరికి వచ్చి ఏం మాట్లాడుతున్నావు అర్థమవుతుందా? అమృత మేడం, ఈ కీర్తి తరఫున నేను మీకు సారీ చెప్తున్నాను, క్షమించండి మేడం. రే సురేందర్, నువ్వు కేరళకి అర్జెంట్ గా ఏ ట్రైన్ దొరికితే ఆ ట్రైన్ పట్టుకొని పారిపో. నువ్వు ఇక్కడ ఉండడం సేఫ్ కాదు. కీర్తి, నేను విలన్ నో పాజిటివ్ క్యారెక్టర్ నో నీకు క్లారిటీ కావాలి, అంతే కదా? సరే, నేనిప్పుడు నీ ముందు శర్వాణికి జలకిస్తున్నా. నీ కళ్ళతో నువ్వే చూతూ. ఏ త్రివేంద్రం, మేడం, నువ్వు ఊరెళ్ళగానే నీకిచ్చిన డబ్బు తిరిగి పంపించే పనిలో ఉండు. వారం రోజుల్లో డబ్బు రాకపోతే నేనే కేరళకి రావాల్సి వస్తుంది. నేనొస్తే పరిస్థితి ఎలా ఉంటుందో తెలుసు కదా? అబ్బే, ఇంత చిన్న విషయానికి మీరొచ్చే పరిస్థితి తెచ్చుకుంటాను మేడం. ఈ డబ్బు మీకు పువ్వుల్లో పెట్టి పంపిస్తాను, నన్ను నమ్మండి మేడం. కీర్తి, నేనేంటో నా ఒరిజినల్ క్యారెక్టర్ ఏంటో నీకు కళ్ళారా చూపిస్తాను. స్వీటీ, ఎవరే? లక్ష్మీపత్ అంకుల్. మీకు సమాధానం చెప్పే పర్సన్స్ మా ఇంట్లో ఎవరూ లేరు. మీరేమైనా మాట్లాడాలనుకుంటే మా అమృతక్కతో మాట్లాడుకోండి. మీరింకోసారి ఇలా మా ఇంటికి ఫోన్ చేస్తే మీ పైన న్యూసెన్స్ కేసు పెట్టాల్సి ఉంటుంది. స్వీటీ, ఆ ఫోన్ లేవు. రే లక్ష్మీపతి, నువ్వేదైనా చూసుకోవాలనుకుంటే కోర్టులో చూసుకో, లేదంటే మా అమృతతో మాట్లాడు, అర్థమైందా? ఇంకెప్పుడు మా ఇంటికి ఫోన్ చేయకు, పెట్టే ఫోను. హలో హలో, అన్నపూర్ణమ్మ గారు, అమృత అని మీరు ఎక్కువ ఓవర్ ఎక్స్పెక్టేషన్స్ పెట్టుకోకండి. నాకు ఎదురొచ్చినందుకు హేమా హేమీలే మట్టిలో కలిసిపోయారు. మీ అమృత ఎంత? అతి త్వరలో మిమ్మల్ని ఏదో ఉద్ధరిస్తుందనుకుంటున్న అమృత రోడ్డు మీద పడబోతోంది. తన్ని తాను కాపాడుకోలేని అమృత ఇక మిమ్మల్ని ఉద్ధరిస్తుంది. మళ్ళీ మీరు రోడ్డు మీద పడ్డం ఖాయం, గుర్తుంచుకోండి. మళ్ళీ మీరు రోడ్డు మీద పడ్డం ఖాయం. టిఫిన్ పెట్టి ఆఫీస్కి వెళ్ళాలి. అవుని, ఏం జరిగింది? అందరూ అలా ఉన్నారు. డాడీ, ఆ రాస్కల్ లక్ష్మీపతి ఫోన్ చేసి బ్లాక్మెయిల్ చేస్తున్నాడు. డాడీ, వాడీసారి అమృతక్కని టార్గెట్ చేశాడు.
అమృతక్కని రోడ్డు మీద పాడేస్తానంటూ ఏవేవో మాట్లాడుతున్నాడు. రే జయదేవ్, వెంటనే అమృతని కలిసి ఈ విషయం చెప్పు. ఆ లక్ష్మీపతి అన్నంత పని చేయగల సమర్థుడు, వాడెంతకైనా దిగజారుతాడ్రా. అమ్మా, వాడేదో తాటాకు చప్పుడు చేస్తే దానికి అమృత భయపడుతుందా? వాడి కారు కూతల్ని మీరు పట్టించుకోకండి. వాడు ఎన్ని కుప్పిగంతులు వేసినా మన దగ్గరే. అమృత దగ్గర వాడి పప్పులు ఉడకవు. వాడి మాటలో లైట్ తీసుకోండి. వచ్చి నాకు టిఫిన్ పెట్టు. అది కాదురా, వాడెంతకాలం నిన్ను కౌశల్యని ముప్పతిప్పలు పెట్టాడు. నిజంగానే వాడు అమృతను వదిలిపెట్టాడు. ఏదో ఒక రూపంలో తనకి హాని తీసుకొస్తాడు. ఎందుకైనా మంచిది అమృతకి ఈ విషయం ఫోన్ చేసేనా చెప్పరా. అవును డాడీ, మనకి హెల్ప్ చేసిందన్న కోపంతో వాడు అమృతక్కని దెబ్బ కొట్టడానికి ట్రై చేస్తున్నాడు. అమృతక్కకి ఫోన్ చేయండి డాడీ. అవసరం లేదమ్మా. వాడు మన ఎదురుగా నిలబడి మాట్లాడే ధైర్యం లేకే ఇలా దొంగలా ఫోన్ చేసి మాట్లాడుతున్నాడు. అలాంటివాడు అమృత ఎదురుగా నిలబడగలుగుతాడా? వాడికి నిజంగా దెబ్బ కొట్టే ధైర్యమే ఉంటే ఇలా ఫోన్ చేసి అది చేస్తా ఇది చేస్తా అని చెప్పాల్సిన అవసరం లేదు. నీవన్నీ చేతకాని మాటలమ్మా. పెద్దగా పట్టించుకోకండి. నువ్వు చెప్పేది నిజమే అయ్యుండొచ్చు, కాని పాపం మన వల్ల ఆ అమృతకి ప్రాబ్లం రాకూడదురా. అమృత 10 మంది బావుండాలని కోరుకునే అమ్మాయి. పాపం తన చేతిలో నీ భార్య చనిపోయిందన్న ఒకే ఒక కారణంతో ఈ ఇంటికి పెద్ద కూతుర్లా అండగా నిలబడి ఆ లక్ష్మీపతిని తరిమి కొట్టింది. ఈ రోజు మనం అందరం సంతోషంగా ఉన్నామంటే అందుకు కారణం ఆ అమ్మాయి చూపిన తెగువే. కౌశల్య బ్రతికుండగా ఈ ఇంటిని ఎలా చూడాలనుకుందో అదే పని అమృత చేసి పెట్టింది. కోర్టులో ఈ కేసు గెలుస్తుందో లేదో అన్నది పక్కన పెట్టు. అలాంటి మంచితనం ఉన్న అమ్మాయి ఎక్కడున్నా నిండు నూరేళ్లు సంతోషంగా ఉండాలి. ఒక్క మాట చెప్తే నష్టమేముంది? అమృతకి ఈ విషయం చెప్పరా. ఏదైనా ఉంటే తనే చూసుకుంటుంది. సరే అమ్మా, నేను అమృత్తో ఫోన్ చేసి మాట్లాడతాను. పద. స్వీటీ, పావని, రండి, మీరు కూడా టిఫిన్ చెద్దురుగాని. రండమ్మా. చక్రవర్తి, శర్వాణి హ్యాండ్వర్లో ఉండగానే సురేందర్ పారిపోయాడు అంటే చూసే వాళ్లకు వినేవాళ్లకు నేనొక జోకర్లా కనిపిస్తాను. ఇక్కడ దొరికినవాడు దొరికినట్టు పారిపోయాడు. అక్కడ కీర్తి ఇంటి వెనకాల నుంచి పారిపోతున్నా పట్టుకోలేకపోయాను. చిన్న చిన్న దందాలు చేసుకున్న కీర్తి విజయభాస్కర్ని పట్టుకోలేకపోతే నేను ఈ యూనిఫామ్ వేసుకునే ఉపయోగం లేదు. ఇప్పటికీ అక్షరాన్ని కిడ్నాప్ చేసిందెవరో ఇంతవరకు తెలుసుకోలేకపోయానన్న ఫ్రస్ట్రేషన్లో ఉన్నాను. ఏంటో ఈ మధ్యకాలంలో ఫెయిల్యూర్సే తప్ప సక్సెస్ లేదు. ఎట్టి పరిస్థితుల్లోనూ సురేందర్ కీర్తిని పట్టుకొచ్చి లాకప్లో వేయాలి చక్రవర్తి. ముఖ్యంగా కీర్తి. అది ఎన్నోసార్లు నా ఓపికను పరీక్షించింది. వితిన్ 24 hours లో కీర్తిని కస్టడీలోకి తీసుకోకపోతే మనం చేసి ఈ జాబ్ కి న్యాయం చేయలేం. శర్వాణి మేడం, నమస్తే శర్వాణి మేడం.
ఏ కీర్తి, ఈ రోజు నీ చావు నా చేతిలో రాసిపెట్టుందే. నిన్నిప్పుడే ఇప్పుడు బుల్లెట్ రివాల్వరే కాదు శర్వాణి, కాస్త బుర్రవాడు. ఏయ్, ఏంటా నవ్వు? నా వెనకాల ఒక బ్యాక్గ్రౌండ్ ఉందని. నీకు దిమ్మ తిరిగిపోయే బ్యాక్గ్రౌండ్. ఆగు శర్వాణి,